గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలలో కన్యా రాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. ఏ ఏ రోజులలో జాగ్రత్తగా ఉండాలో కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూసి మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే 2024 సంవత్సరం జూన్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, కన్యా రాశి వారికి ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు మాత్రం కలిసి రావండి. ఒకవేళ జూన్ మాసంలో కనుక దూర ప్రాంత ప్రయాణాల కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే లేదా టూర్లకు వెళ్ళాలి అనుకుంటున్నా దయచేసి వాయిదా వేసుకోవటం మంచిది. ఎందువలన అంటే ప్రయాణాల వల్లే ప్రమాదాలు సూచిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మాత్రం చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయి. మీ ప్రత్యర్థుల మీద మీదే పైచేయి అవుతుంది. సకాలంలో పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారండి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అయితే ఎన్ని అనుకూలించినా సరే కన్యా రాశి వారికి జూన్ మాసంలో మనసు అనేది నిలకడగా ఉండదండి. అంటే చెడు ఆలోచనలు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి. ఎలా అంటే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వారికి ఏదో జరిగిపోతుంది అని భయపడటం, ఏమీ జరగకపోయినా సరే అలా ఊహించుకోవటం, మనసును పాడు చేసుకోవటం, మనసు నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి పరిస్థితులు అనేవి జూన్ మాసంలో ఎదురు కాబోతున్నాయి. అయితే మీరు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గుర్తింపు కూడా లభిస్తుందండి. మనసులో చెడు ఆలోచనల వల్ల సంతృప్తి ఉండదండి. గృహ నిర్మాణ పనులనేవి వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సకాలంలో ధనం అనేది సర్దుబాటు అవుతుంది. జూన్ మాసంలో కన్యా రాశి వారు ఏమైనా కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా సరే మీ చేతుల్లో డబ్బు లేకపోయినా బంధువర్గీయుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ఆత్మీయుల వల్ల కానీ మీకు కావాల్సిన ధనం అనేది వెంటనే సర్దుబాటు అవుతుంది. జూన్ మాసంలోని 10వ తారీఖు నుండి 14వ తారీఖు మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయండి. వివాహం అయ్యి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అనుకూల కాలం. వివాహం కాక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, మ్యారేజ్ మ్యాచెస్ కోసం వెతుకుతున్నారో వారికి అనుకూలమేనండి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో చక్కటి సౌఖ్యత ఉంటుంది. బాగా ఎదిగిన సంతానం వల్ల సంతోషాన్ని పొందుతారు. జూన్ మాసంలోని 5వ తారీఖు, 16, 22, 30 ఈ 4 తేదీలు అనుకూలమైనవి కావండి. ముఖ్యమైన పనులు అనేవి 4 తేదీల్లో ప్రారంభించకపోవటమే మంచిది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. అది వృత్తిపరంగా అవ్వవచ్చు, వ్యాపార పరంగా అవ్వవచ్చు, సొంత విషయాల కోసం అవ్వవచ్చు. జూన్ 5వ తారీఖు, జూన్ 16, జూన్ 22, జూన్ 30 ఈ తేదీలలో ముఖ్యమైన పనులను ప్రారంభించటం కానీ, వ్యాపారాన్ని ప్రారంభించటం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, రుణాలను తీసుకోవటం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కానీ, టూర్స్కి వెళ్ళటం కానీ, ట్రిప్స్కి వెళ్ళటం కానీ ఇలాంటివి అసలు అనుకూలం కాదండి. ప్రమాద సూచనలు ఉన్నాయి ఈ 4 రోజుల సమయంలో. కాబట్టి జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి చాలా వరకు అన్నీ అనుకూలించినప్పటికీ కూడా చదువు అనుకూలిస్తుంది, వ్యాపారం అనుకూలిస్తుంది, విద్య, ఉద్యోగం అనుకూలించిన మానసిక ప్రశాంతతే కరువవుతుందండి. అసలుదే ఉండదు. మనసు ప్రశాంతంగా ఉండదు, మనసు నిలకడగా ఉండదు. కాబట్టి యావరేజ్గా చెప్పవచ్చండి. ఇక 2024 సంవత్సరం జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో పై చదువులు చదవాలి అనుకుంటున్న విద్యార్థులకు బంధువర్గీయుల నుండి సూచనలు, సలహాలను పొందుతారండి. ఈ మాసంలో కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబం కోసం కాస్త ధన వ్యయం అనేది అవుతుంది.
నూతన వ్యాపారాలు కానీ, ఉద్యోగం కానీ, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే కన్యా రాశి వారికి మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉంటాయి జూలై మాసంలో. అయితే ఉద్యోగస్తులకు కొన్ని అనుకోని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయండి. అంటే సహ ఉద్యోగుల యొక్క ఈర్ష్యకు బలవుతారు. మీతో పోటీ పడే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. వారి ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ టాలెంట్, వారి టాలెంట్ సమానం కాకపోయినా సరే మీ మీద పైచేయి సాధించాలని, మీకంటే ఎక్కువ గుర్తింపును సాధించాలి అని చూసేవారు ఎక్కువ అవుతారు. ద్వితీయ వారం నుండి నిర్దేశించుకున్న లక్ష్యాలు అనేవి పూర్తి కాక ఇబ్బంది పడతారండి. అంటే జూలై మాసంలోని మొదటి వారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జూలై రెండవ వారం నుండి ద్వితీయ వారం నుండి కన్యా రాశి వారి లక్ష్యాలు అనేవి, కన్యా రాశి వారు చేస్తున్న పనులలో ఆటంకాలు ఎదురవుతాయండి. ప్రయాణాల వల్ల అలసటగా ఫీల్ అవుతారు. లాటరీల వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి జూలై మాసంలోని రెండో వారం నుండి చివరి వరకు కూడా ఎటువంటి వాటిపైన కూడా పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. అంటే డబ్బు పరంగా రిస్క్ తీసుకోవద్దండి. అలాగే కన్యా రాశి వారి ఈ మాసంలో ముందు వెనక ఆలోచించకుండా హామీలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా హస్త నక్షత్ర జాతకులండి. వారు ఇతరులకు హామీలు ఇచ్చి వారితోనే మాట పడే సూచనలు అనేవి ఎదురు కాబోతున్నాయి. కాబట్టి హస్త నక్షత్ర జాతకులు జూలై మాసంలో ఎవ్వరికీ కూడా మాట ఇవ్వవద్దు. భవిష్యత్తు గురించి ముందే అంచనా వేసినట్లుగా ఎవరికీ కూడా హామీలు ఇవ్వవద్దండి, ప్రామిస్ చేయవద్దు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఆగస్టు మాసం అనుకూలమేనండి. మీకు బంధువులతో, చుట్టాలతో, స్నేహితులతో, చుట్టుపక్కన వారితో ఉల్లాసంగా మెలుగుతారు. విద్యార్థులకి కూడా అనుకూల కాలం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అయితే పొందగలుగుతారు. ఆర్థిక రుణాలు అనేవి క్రమక్రమంగా తీర్చగలుగుతారు. అంటే ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. తలచిన ప్రతి కార్యమందు కొద్దిగా ఎక్కువ శ్రమతో విజయాన్ని సాధించగలుగుతారు. కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుందండి. కలత్ర వర్గం వారితో వైర్యం బాధిస్తుంది. వివాహ ప్రయత్నాలకు మాత్రం ఆగస్టు మాసం మీకు పెద్దగా అనుకూలించదండి. ఈ మాసంలోని ముఖ్యంగా 7వ తారీఖు, 8, 9 వరుసగా ఈ 3 తేదీలలో కన్యా రాశి వారికి ఆదాయం బాగుంటుంది. అంటే కన్యా రాశి వారు ఏ వృత్తి చేస్తున్నా, ఏ వృత్తి చేసి, ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నా సరే 7, 8, 9 ఈ తేదీలలో ధనాదాయం అనేది బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎప్పటి మీద ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 13, 16, 19 ఈ 3 తేదీలు అనుకూలమైనవి కావండి. కాబట్టి కన్యా రాశి వారు ఈ 3 తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కన్యా రాశి వారి ఫలితాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యా రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటే 12 రాశులలో వీరికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, కన్యా రాశి వారిపైన శని ప్రభావం అనేది ఎలా ఉంది, భవిష్యత్తులో వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎప్పుడో చాలా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేయటం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.